ఓషన్ ఆఫ్ లాకి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన చట్టపరమైన అంశం గురించి లోతుగా చర్చించుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన పార్లమెంటు ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చింది. అంతా బాగుంది. కానీ అందులో ఒకే ఒక్క నిబంధన, ఒక చిన్న క్లాజ్ మన రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఆ ఒక్క చిన్న పొరపాటు కోసం మొత్తం చట్టాన్ని, దాని మంచి ఉద్దేశాన్ని అంతా కలిపి పక్కన పడేయాలా? అవును, అసలు సమస్య ఇక్కడే వస్తుంది. కేవలం ఒకే ఒక్క తప్పుడు భాగం కోసం ఎంతో మేలు చేసే మొత్తం చట్టాన్ని పనికి రాకుండా చేయడం సరైనదేనా? అలా చేస్తే ఆ చట్టాన్ని చేసిన శాసనసభ ఉద్దేశాన్నే మనం గౌరవించినట్టు అవుతుందా? ఈ క్లిష్టమైన సమస్యకు మన భారత న్యాయ వ్యవస్థ ఒక అద్భుతమైన, చాలా తెలివైన పరిష్కారాన్ని ముందుకు తెచ్చింది. ఆ తెలివైన పరిష్కారమేమిది? ద డాక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ. తెలుగులో మనం దీన్ని విడదీయగలిగే సిద్ధాంతం అని పిలుచుకోవచ్చు. పేర్లోనే ఉంది కదా, సెపరేట్ చేయడం అంటే విడదీయడం. ఇదొక లీగల్ స్కాల్పల్ లాంటిదనమాట. ఒక మంచి సర్జన్ ఎలాగైతే శరీరంలో జబ్బు చేసిన భాగాన్ని మాత్రమే జాగ్రత్తగా కత్తిరించి మిగతా ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడతాడో, అలాగే న్యాయస్థానం కూడా ఒక చట్టంలోని రాజ్యాంగ విరుద్ధమైన భాగాన్ని మాత్రమే తొలగించి మిగిలిన మంచి చట్టాన్ని కాపాడుతుంది. మొత్తం చట్టాన్ని రద్దు చేసే గొడ్డలివేటు కాకుండా కేవలం సమస్య ఉన్న భాగాన్ని మాత్రమే వేరుచేసే శస్త్రచికిత్స ఇది. సరే, ఈ సిద్ధాంతం వినడానికి చాలా బావుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, కోర్టులకు ఒక చట్టాన్ని ఇలా ఆపరేషన్ చేసే అధికారం ఎక్కడ్నుంచొచ్చింది? వాళ్లకు వాళ్లే అధికారాన్ని తీసుకున్నారా? లేక దీనికి మన రాజ్యాంగంలోనే ఏదైనా బలమైన ఆధారం ఉందా? దాన్నిప్పుడు మనం చూద్దాం. దీనికి సమాధానం కోసం మనం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13లోనే దీనికి స్పష్టమైన పునాది ఉంది. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఏ చట్టమున్నా అది చెల్లదు అని. అయితే ఇక్కడున్న కీలకమైన పదబంధాన్ని గమనించండి. వాయిడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కన్సిస్టెన్సీ. అంటే అసంగతత్వమున్నంతవరకు చెల్లవు. చూడండి, మొత్తం చట్టం చెల్లదు అని చెప్పడం లేదు. ఎంతవరకు అయితే అది ప్రాథమిక హక్కులతో విభేదిస్తోందో ఆ భాగం వరకు మాత్రమే, ఆ ఇన్కన్సిస్టెన్సీ ఉన్నంతవరకు మాత్రమే చెల్లదు అని చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ ఒక్క వాక్యమే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీకి రాజ్యాంగబద్ధమైన పునాది, ఆయువుపట్టు. అయితే కోర్టు చేతిలో ఈ లీగల్ స్కాల్పెల్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు చట్టాలను కత్తిరించదు. ఆపరేషన్ చెయ్యాలంటే ఒక పద్ధతి ఉంటుంది కదా. అలాగే ఒక చట్టంలోని భాగాన్ని వేరు చెయ్యాలా వద్దా అని నిర్ణయించడానికి న్యాయస్థానాలు కొన్ని కఠినమైన నియమాలను, ఒక నిర్దిష్టమైన పరీక్షను పాటిస్తాయి. మరి ఏంటా పరీక్ష? దాన్నిప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ పరీక్షను సుప్రీంకోర్టు ప్రఖ్యాత ఆర్ఎండి చామర్ బాగ్వాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా నిర్దేశించింది. ఈ టెస్ట్ ప్రకారం కోర్టులు తమను తాము 3 ముఖ్యమైన ప్రశ్నలు వేసుకుంటాయి. మొదటిది, శాసనసభ ఉద్దేశమేంటి? వాళ్లు ఈ చట్టాన్ని ఒకే ప్యాకేజ్గా చూశారా? అంటే ఒకదాన్ని తీసేస్తే మొత్తం కుప్పకూలిపోతుందని భావించారా? రెండవది, వేరు చేయగలమా? అంటే టెక్నికల్గా ఆ చెడు భాగాన్ని చట్టం నుంచి తీసేస్తే మిగిలిన చట్టం అర్థవంతంగా ఉంటుందా? లేక ఆ రెండూ ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా పెనవేసుకుపోయి ఉన్నాయా? ఇక మూడవది, చాలా కీలకమైనది, ఒకవేళ ఈ రాజ్యాంగ విరుద్ధమైన భాగం గురించి శాసనసభకు ముందే తెలిస్తే వాళ్లు కనీసం మిగిలిన మంచి భాగానైనా ఒక చట్టంగా ఆమోదించేవారా? ఈ 3 ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం వస్తేనే కోర్టు ఆ చట్టానికి ఆపరేషన్ చేస్తుంది. లేకపోతే మొత్తం చట్టాన్ని రద్దు చేయాల్సింది. సరే, ఈ టెస్ట్ గురించంతా బానే ఉంది. కానీ నిజ జీవితంలో, అంటే అసలైన కేసుల్లో ఇది ఎలా పనిచేస్తుంది? ఎప్పుడు ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది? ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం 2 చాలా ఆసక్తికరమైన, పూర్తి విభిన్నమైన కేసులను పోల్చి చూద్దాం. ఈ స్లైడ్లో ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా ఎడమవైపు ఉన్న చింతామణ్రావు కేసు చూద్దాం. ఈ కేసులో వ్యవసాయ సీజన్లో కూలీల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఎవ్వరూ బీడీలు తయారు చేయకూడదని చట్టం చేసింది. ఇక్కడ మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఎవ్వరూ అనే పదం వల్ల వ్యవసాయంతో సంబంధం లేని వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా బీడీలు తయారు చేసుకుని జీవించే హక్కును ఆర్టికల్ 19(1)(g) కోల్పోయారు. కోర్టేమందంటే, చట్టంలోని ఎనీ పర్సన్ అనే పదం నుంచి మేము కొందరిని మినహాయించి కొందరిని ఉంచలేము. అలా చేస్తే మేమే కొత్త చట్టాన్ని రాసినట్టవుతోంది అని. మంచి చెడు నిబంధనలు విడదీయలేనంతగా కలిసిపోయాయి. కాబట్టి మొత్తం చట్టమే రద్దు అని తీర్పిచ్చింది. ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అయింది. కాని కుడివైపు ఉన్న డిఎస్ నకారా కేసు చూడండి.
ఇక్కడ ఒక పెన్షన్ స్కీమ్ను ఒక నిర్దిష్ట తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే వర్తింపజేశారు. ఇది సమానత్వ హక్కుకు ఆర్టికల్ 14కు విరుద్ధం. ఇక్కడ సమస్య అంతా ఆ ఒక్క తేదీతోనే ఉంది. కోర్టు చాలా తెలివిగా ఆ వివక్షపూరితమైన తేదీ నిబంధనను మాత్రమే కత్తిరించింది. అంతే. ఆ ఒక్క చిన్న కట్తో మొత్తం పెన్షన్ స్కీమ్ చెక్కుచెదరలేదు. పైగా దాని ప్రయోజనాలు అందరి పెన్షనర్లకు విస్తరించబడ్డాయి. చూసానా, ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ అవడమే కాదు, చట్టాన్ని మరింత న్యాయబద్ధంగా మార్చింది. ఈ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ప్రయోగం కేవలం ఆ 2 కేసులకే పరిమితం కాదు. భారత న్యాయ చరిత్రలో ఇది ఒక శక్తివంతమైన సాధనంగా ఎన్నోసార్లు ఉపయోగపడింది. ఉదాహరణకు ఏకే గోపాలన్ కేసులో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంలోని ఒక రాజ్యాంగ విరుద్ధమైన సెక్షన్ను తొలగించి దేశ భద్రతకు అవసరమైన మిగతా చట్టాన్ని కాపాడారు. ఎఫ్ఎన్ బల్సారా కేసులో బాంబే మద్యపాన నిషేధ చట్టంలోని కొన్ని కఠిన నిబంధనలను రద్దు చేసినా మొత్తం చట్టాన్ని సమర్థించారు. అత్యంత కీలకమైన మినర్వా మిల్స్ కేసులో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటుకు అపరిమిత అధికారాలిచ్చే సెక్షన్ను కొట్టేసి మిగతా సవరణను కాపాడారు. అలాగే కిహోటో హోలోహాన్ కేసులో పార్టీ ఫిరాయింపుల చట్టంలో స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చెయ్యరాదన్న భాగాన్ని తొలగించి ప్రజాస్వామ్యానికి కీలకమైన ఆ చట్టాన్ని నిలబెట్టారు. ఇప్పటిదాకా మనం ఈ సిద్ధాంతాన్ని రాజ్యాంగ చట్టాల విషయంలో ఎలా వాడతారో చూశాం కదా. అంటే ఒక చట్టం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుందో చూశాం. కానీ ఈ సూత్రం యొక్క అప్లికేషన్ కేవలం రాజ్యాంగ చట్టాలకే పరిమితం కాదు. చెడు భాగాన్ని తీసివేసి మంచి భాగాన్ని కాపాడటం అనే ఈ ప్రాథమిక ఐడియా ఇతర చట్టపరమైన రంగాల్లో కూడా చాలా ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వ్యాపార చట్టాల్లో అంటే కమర్షియల్ లాలో ఆర్బిట్రేషన్ అనే ప్రక్రియలో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. మన ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 16 ఇదే సూత్రాన్ని స్పష్టంగా చెబుతుంది. ఉదాహరణకు 2 కంపెనీలు ఒక పెద్ద కాంట్రాక్ట్ చేసుకున్నాయనుకుందాం. ఆ కాంట్రాక్ట్లోనే ఒక క్లాజ్ ఉంటుంది. భవిష్యత్లో మన మధ్య ఏవైనా వివాదాలు వస్తే కోర్టుకు వెళ్లకుండా ఒక మధ్యవర్తి అంటే ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకుందాం అని. దీన్నే ఆర్బిట్రేషన్ క్లాజ్ అంటారు. ఇప్పుడు ఈ సిద్ధాంతం ఏం చెబుతుందంటే ఆ ఆర్బిట్రేషన్ క్లాజ్ని ఆ ప్రధాన కాంట్రాక్ట్ నుండి వేరుగా ఒక స్వతంత్ర ఒప్పందంగా చూడాలి. దీనివల్ల అసలు ఉపయోగమేంటి అనుకుందాం. ఆ 2 కంపెనీల మధ్య గొడవ పెద్దదయి విషయం కోర్టుకు వెళ్ళింది. కోర్టు మొత్తం పరిశీలించి ఈ ప్రధాన కాంట్రాక్ట్ మోసపూరితంగా ఉంది కాబట్టిది చెల్లదు అని తీర్పిచ్చింది. సాధారణంగా ఏమనుకుంటాం, కాంట్రాక్టే చెల్లనప్పుడు దానిలో ఉన్న ఆర్బిట్రేషన్ క్లాజ్ కూడా పోతుంది అనుకుంటాం. కాని కాదు. ఈ సెవరబిలిటీ సిద్ధాంతం ప్రకారం ఆ ప్రధాన కాంట్రాక్ట్ చనిపోయినా దాని కడుపులో ఉన్న ఆర్బిట్రేషన్ క్లాజ్ మాత్రం స్వతంత్రంగా బతికే ఉంటుంది. అంటే ఆ కాంట్రాక్ట్ చెల్లుబాటు అవుతుందా లేదా అనే వివాదాన్ని కూడా ఆర్బిట్రేటరే పరిష్కరించగలడు. ఇది వ్యాపార వివాదాల పరిష్కారంలో ఎంతో స్థిరత్వాన్నిస్తుంది. కాబట్టి మనం ఇప్పటివరకు చూసిందంతా క్రోడీకరిస్తే ఈ డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అనేది కేవలం ఒక చట్టంలోని సెక్షన్ను కత్తిరించే టెక్నిక్ మాత్రమే కాదు. ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన న్యాయ వ్యవస్థ యొక్క వివేకానికి, దాని సమతుల్యతకు ఒక నిదర్శనం, ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇది ఒకేసారి బహుళ ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ఒకవైపు రాజ్యాంగమే సర్వోన్నతమైనదనేది చాటి చెబుతుంది. ఏ చట్టమైనా దానికి లోబడే ఉండాలి. మరోవైపు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ చేసిన చట్టాన్ని, దాని ఉద్దేశాన్ని పూర్తిగా నిరాకరించకుండా గౌరవిస్తుంది. ఒక చిన్న తప్పు కోసం వేలాది మందికి ఉపయోగపడే ఒక మంచి చట్టాన్ని మొత్తం చెత్తపుట్టులో పడేయకుండా కాపాడుతుంది. ఇది న్యాయ సమీక్ష అధికారానికి, శాసన నిర్మాణ అధికారానికి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యతను సాధించే సాధన. చివరగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఇది న్యాయశాస్త్రంలో ఎప్పుడూ ఉండే ఒక పెద్ద చర్చకు సంబంధించినది. ఒక న్యాయస్థానం ఒక చట్టంలోని కొన్ని పదాలను తొలగించి మిగిలినదాన్ని అమలు చేసినప్పుడు ఆ కోర్ట్ ఆ చట్టాన్ని కేవలం వ్యాఖ్యానిస్తోందా, లేక శాసనసభ ఉద్దేశాన్ని దాటి దాన్ని తిరిగి రాస్తోందా? శాసనసభ పని చట్టాలు చేయడం, న్యాయస్థానం పని వాటిని వ్యాఖ్యానించడం. మరి ఈ విడదీయడమనేది ఈ రెండింటి మధ్య ఉన్న గీతను చెరిపేస్తోందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.